హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వినంగానే నందమూరి అభిమానుల్లో గూస్ బంప్స్ వస్తాయి, పూనకాలు వస్తాయి. ఆయన వేసే స్టెప్స్ కానీ, ఆయన చెప్పే డైలాగ్స్ కానీ, ఇంకా ఆయన నెలకొల్పిన రికార్డుల గురించి కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ అంటే ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది. సినిమాలో మనం ఆయన డైలాగ్ చూస్తుంటే మనకు తెలియకుండానే కళ్ళు అప్పగిచ్చి ఆయన చూస్తుంటాం. అంత బాగా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆయన అలాంటి డైలాగులు ఆయన సింగిల్ టేక్లోనే చేస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మనం నరసింహుడు సినిమా చూసామంటే నాన్ స్టాప్ ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది. ఇంకా యమదొంగలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ డైలాగ్ కోసమే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంత గొప్ప వ్యక్తికి నేను ఒక డైలాగ్ రాస్తే ఎలా ఉంటుంది, డైలాగ్ రాసుకొని ఆయన ఊహించుకుంటే ఎలా ఉంటుందని చెప్పి నేను ఒక డైలాగ్ రాశాను. తెలుగు గురించి ఆయన డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది, తెలుగు గొప్పతనాన్ని, అలాగే తెలుగును అవమానించిన వారిని తిడుతూ ఆయన ఒక తెలుగు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది, పూర్తిగా తెలుగులోనే, ఇంగ్లీష్ వర్డ్స్ లేకుండా తెలుగులోనే చెప్తే ఎలా ఉంటుందో ఊహించుకొని ఒక తెలుగు డైలాగ్ రాశాను. అది మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంకోటి చెప్పాలి మీకు, దేవరా సినిమా నేను ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ ఒక మంచి డైలాగ్ అంటే దేవరా సినిమాలో ఎన్టీఆర్ గారిని ఇంట్రడక్షన్ చేసే ముందు ఒక సాధారణ వ్యక్తి, ఒక కష్టాల్లో ఉండే వ్యక్తి ఒక మంచి ఎలివేషన్ డైలాగ్తో చెప్తే ఆ ఎలివేషన్లో ఎన్టీఆర్ గారి ఎలా వస్తే బాగుంటుంది అనే దీంతో ఒక డైలాగ్ రాశాను. ఒక సాధారణ వ్యక్తి మాట్లాడతాడు, అయ్యా మాకు కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక డైలాగ్ రాశాను ఫ్రెండ్స్. ఆ డైలాగు నేను ఆడిషన్లో ఇచ్చాను. దేవరా ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్లో ఇచ్చాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది, అక్కడ స్టాఫ్కి బాగా నచ్చింది. ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ నా ప్రాబ్లం ఏంటంటే దానికి ముందే నేను కొరటాల శివ గారి సినిమాలోనే ఆచార్య సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. అంటే వాళ్ళు ఏదో సెంటిమెంట్గా ఉంది, ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ సినిమాలో తీసుకున్న వాళ్ళని ఈ చిత్రంలో తీసుకోవట్లేదంట. ఆ ఒక్క కారణంతో నేను దేవరాలో నటించలేకపోయాను. బట్ ఆ డైలాగ్ వాళ్ళందరికీ నచ్చింది, అందరూ బాగా ఇంప్రెస్ అయ్యారు. సో ఆ రెండు డైలాగులు మీకు వినిపిస్తాను. ఈ రెండు నేను ఎన్టీఆర్ కోసం రాసిన డైలాగులు. మీకు కానీ ఈ డైలాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి షేర్ చేసి బాగా సబ్స్క్రైబర్లు పెరిగేలాగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అచ్చమైన తెలుగుని స్వచ్ఛంగా పలకలేని తుచ్చ మానవులాగా పరభాషలు కూడా గౌరవించే తెలుగు వారయ్యుండి తెలుగుని ఇష్టంగా పలకక కష్టంగా పలుకుతూ తెలుగు స్థాయి గౌరవానికి నష్టం కలిగిస్తూ భ్రష్టత్వం పట్టిస్తున్న నికృష్టులారా, తెలుగు ప్రపంచానికే వెలుగు. మాతృమూర్తి ఒడిలోని వెచ్చదనాన్ని, మాతృభాషలో ఉన్న తీయదనాన్ని ఎవ్వరూ మర్చిపోరు. ఏ దేశమెగినా, ఎందుకాలిడినా పొగడరా నీ జాతి భూమి భారతిని, నిలుపురా నీ తల్లి నిండు గౌరవాన్ని అని పలికిన మహనీయులు పుట్టిన గడ్డ మీద పుట్టి దినచర్యల నుంచి రణచర్యల వరకు ఆంగ్లంలోని సంబోధిస్తూ అమ్మ, నాన్న, అత్త, మామ అని ప్రేమగా పిలుచుకునే తెలుగు సంబంధ బాంధవ్యాల పేర్లకు కూడా ఆ ఆంగ్లేయుల ఎంగిలి భాషను ఉపయోగించే మీరన్నా తెలుగుని అవమానించడదే. ముందు మీరు తెలుగు నేర్చుకోండి, తెలుగు జాతిని గౌరవాన్ని కాపాడండి. ఇది ఫ్రెండ్స్ నేను ఎన్టీఆర్ గారి కోసం రాసుకున్న తెలుగు డైలాగ్. ఇప్పుడు దేవరా సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలివేట్ చేస్తూ ఒక కష్టాల్లో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఎలాగుంటుందో ఆ డైలాగ్ చెప్తాను. ఈ డైలాగ్ తర్వాత ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వస్తే చాలా బాగుంటుందని ఫీల్తో రాశాను నేను. చాలా మందికి నచ్చింది, మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఆడిషన్లో కూడా అందరికీ నచ్చింది. ఒక్కసారి ఇప్పుడు ఆ డైలాగ్ ఉన్నాను ఫ్రెండ్స్. అయ్యా, మీరు బలమున్నళ్ళు, మేము భయమున్నళ్ళు, మేము సముద్రంలో చేపలు పట్టుకొని బతికోటోళ్ళమయ్యా. సముద్రంలో చేపలు పట్టుకోవడం అంటే వాటిని అమ్ముకొని బతకడం కాదయ్యా, వాటినే నమ్ముకొని బతకడం. అట్లాంటిది ఉన్న పొలంగా మీరు ఈ చోటు ఖాళీ చేయమంటే ఒడ్డున పడ్డ చేపలక్క గిల్ల 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 కొట్టుకుని చచ్చిపోవడం తప్ప వెళ్ళిపోవడం మాకు తెలియదయ్యా. అందుకే పోరాడతామయ్యా. ఆస్తుల కోసం ఆరాటపడుతున్న మీతో బతుకుల కోసం పోరాడతాం. ఈ పోరాటం మాకు ధైర్యాన్నైనా ఇయ్యాలా, మీకు భయాన్నైనా ఇయ్యాలా? ఇస్తుంది. మాకు ధైర్యం వస్తుందో రాదో తెలియదు, కానీ మీకు మాత్రం భయం ఖచ్చితంగా వస్తుంది. వచ్చే సమయం ఆసన్నమైంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.